బీహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కంటిన్యూ అవుతోంది. ఉదయం 7 గంటలకు మొదలైన ఓటింగ్ సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. ఫస్ట్ ఫేజ్ లో భాగంగా ఇవాళ 18 జిల్లాల పరిధిలో 121 అసెంబ్లీ సెగ్మెంట్లకు పోలింగ్ నడుస్తోంది. తొలి 4-5 గంటల్లోనే ప్రముఖులంతా ఓటు హక్కు వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 30% వరకు పోలింగ్ నమోదైంది. మొత్తం 3,75,00,000 మంది ఓటర్లు 1,314 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు. మొత్తం 1,314 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. నక్సల్ ప్రాబల్య ప్రాంతాల్లో మాత్రం ఓటింగ్ సాయంత్రం 5 గంటలకు ముగుస్తోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల్లో సీసీటీవీలు ఏర్పాటు చేశారు ఈసీ అధికారులు. తొలి విడతలో పాట్నా, భోజ్పూర్, బక్సర్, గోపాల్గంజ్, సివాన్, సరన్, ముజఫర్పూర్, వైశాలి, దర్భంగా, సమస్తీపూర్, మాధేపురా, సహర్సా, కగారియా, బెగుసరాయ్, ముంగేర్, లఖీసరాయ్, షేక్పురా, నలందా ఉన్నాయి. తొలి విడత పోలింగ్ లో తేజస్వి యాదవ్ తో పాటు బీజేపీ నేత సామ్రాట్ చౌదరి, 2 డిప్యూటీ సీఎంలు, 14 మంది మంత్రులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. పోలింగ్ జరుగుతున్న తొలి విడతలో 121 నియోజకవర్గాల్లో ఎవరు పైచేయి సాధిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ విడతలో ఆధిపత్యంపై 2 కూటములు ధీమాగా ఉన్నాయి. ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్ జరిగే 18 జిల్లాల్లో ప్రముఖ లీడర్ల నియోజకవర్గాలు ఉన్నాయి. ఆర్జేడీ నేత, మహాగఠబంధన్ సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్ పోటీ చేసే నియోజకవర్గం రఘోపూర్ ఉంది. 1995 నుంచి లాలూ ఫ్యామిలీకి రఘోపూర్ కంచుకోటగా ఉంది. లాలూ ప్రసాద్ యాదవ్ 2 సార్లు, ఆయన భార్య మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి 3 సార్లు ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గం నుంచి గెలిచారు. ఇప్పటికే 2 సార్లు విజయం సాధించిన తేజస్వి యాదవ్ వరుసగా 3వ విజయంతో హ్యాట్రిక్ సాధించాలని చూస్తున్నారు. 2010లో రబ్రీదేవిని ఓడించిన బీజేపీ నేత సతీష్ కుమార్ ఈసారి తేజస్విని ఓడించాలని తహతహలాడుతున్నారు. రఘోపూర్లో ఎలాగైనా తేజస్విని ఓడించాలని జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ కూడా కంకణం కట్టుకున్నారు. बहुत सारे लोग घर से बाहर निकल के सुबह सुबह ही वोट करते जा रहे हैं और अभी आने वाले कुछ घंटे में ये बिल्कुल स्पाइक होगा, सब लोग आकर के वोट करेंगे और बस यही है कि मतदान सुविधा के अनुसार हो, सभी लोगों को कोई दिक्कत ना हो और आराम से जाएं और मतदान करके आएं। वोटर्स तो बिल्कुल आशीर्वाद दे रहे हैं और मुझे तो जीत अभी से महसूस हो रहा है कि जिस तरीके से लोग प्यार करे, आशीर्वाद दे रहे हैं, जहाँ से गुजर रही हूँ अच्छा लग रहा है। आज का दिन मेरा काम क्या है, मैंने जो मेहनत करनी थी पहले करके, आज जो एग्ज़ाम है तो वो अच्छे से हो जाए, उसके बाद देखा जाएगा क्या होता है। निश्चित रूप से बिहार के लोग अपना हित जानते हैं। उन्होंने पिछले 15-20 सालों में जो प्रगति बिहार के लिए देखी है, उनको इस बात का पूरा एहसास है कि बिहार की प्रगति की गति केवल और केवल नरेंद्र मोदी जी के नेतृत्व में और नीतीश कुमार जी की सरकार में और एनडीए के सानिध्य में ही संभव है। मुझे पूरा विश्वास है एनडीए की पूर्ण बहुमत की सरकार यहाँ बनेगी और पिछली बार से सीटें भी ज्यादा आएंगी और वोट भी ज्यादा आएंगे। और जो लोग किसी भी गलतफहमी में हैं, खुशफहमी में हैं, उनके लिए जरूर मैं कहना चाहूंगी कि ये बिहार है। अपने आप को जो नायक समझता हो उसके लिए जरूर कहना चाहूंगी कि बिहार में जनता के दिलों पे राज करने वाला जन नायक ही राज करेगा। जो भ्रष्टाचार जिन्होंने किया, जिन्होंने जनता का पैसा खाया, ऐसे खलनायक जेल की हवा खाएंगे और जो उल्टी सीधी बातें करके जनता को पथ भ्रमित करना चाहते हैं, ऐसे नालायक विदेश जाएंगे और छुट्टियां मनाएंगे। బీహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కంటిన్యూ అవుతోంది. ఉదయం 7 గంటలకు మొదలైన ఓటింగ్ సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. ఫస్ట్ ఫేజ్ లో భాగంగా ఇవాళ 18 జిల్లాల పరిధిలో 121 అసెంబ్లీ సెగ్మెంట్లకు పోలింగ్ నడుస్తోంది. తొలి 4-5 గంటల్లోనే ప్రముఖులంతా ఓటు హక్కు వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 30% వరకు పోలింగ్ నమోదైంది. మొత్తం 3,75,00,000 మంది ఓటర్లు 1,314 మంది అభ్యర్థులు భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు. మొత్తం 1,314 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. నక్సల్ ప్రాబల్య ప్రాంతాల్లో మాత్రం ఓటింగ్ సాయంత్రం 5 గంటలకు ముగుస్తోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పోలింగ్ కేంద్రాల్లో సీసీటీవీలు ఏర్పాటు చేశారు ఈసీ అధికారులు. తొలి విడతలో పాట్నా, భోజ్పూర్, బక్సర్, గోపాల్గంజ్, సివాన్, సరన్, ముజఫర్పూర్, వైశాలి, దర్భంగా, సమస్తీపూర్, మాదేపురా, సహర్సా, కగారియా, బెగ్సరాయ్, ముంగేర్, లక్సరాయ్, షేక్పురా, నలంద ఉన్నాయి. తొలి విడత పోలింగ్ లో తేజస్వి యాదవ్ తో పాటు బీజేపీ నేత సామ్రాట్ చౌదరి, 2 డిప్యూటీ సీఎంలు, 14 మంది మంత్రులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. పోలింగ్ జరుగుతున్న తొలి విడతలో 121 నియోజకవర్గాల్లో ఎవరు పైచేయి సాధిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ విడతలో ఆధిపత్యంపై 2 కూటములు ధీమాగా ఉన్నాయి. ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్ జరిగే 18 జిల్లాల్లో ప్రముఖ లీడర్ల నియోజకవర్గాలు ఉన్నాయి. ఆర్జేడీ నేత మహాగఠబంధన్ సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్ పోటీ చేసే నియోజకవర్గం రఘోపూర్ కూడా ఉంది. 1995 నుంచి లాలు ఫ్యామిలీకి రఘోపూర్ కంచుకోటగా ఉంది. లాలు ప్రసాద్ యాదవ్ 2 సార్లు, ఆయన భార్య మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి 3 సార్లు ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గం నుంచే గెలిచారు. ఇప్పటికే 2 సార్లు విజయం సాధించిన తేజస్వి యాదవ్ వరుసగా 3వసారి విజయంతో హ్యాట్రిక్ సాధించాలని చూస్తున్నారు. ఇక 2010లో రబ్రీ దేవిని ఓడించిన బీజేపీ నేత సతీష్ కుమార్ ఈసారి తేజస్విని ఓడించాలని తహతహలాడుతున్నారు. రఘోపూర్లో ఎలాగైనా తేజస్విని ఓడించాలని జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ కూడా కంకణం కట్టుకున్నారు. తొలి విడత పోలింగ్ జరుగుతున్న స్థానాల్లో డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరికి చెందిన తారాపూర్ నియోజకవర్గం కూడా ఉంది. ఎన్డీఏ తరపున సీఎం రేస్లో ఉన్న సామ్రాట్ చౌదరి భారీ మెజార్టీతో గెలవాలని చూస్తున్నారు. 2 సార్లు శాసనమండలి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సామ్రాట్ చౌదరి ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. మరో డిప్యూటీ సీఎం విజయ్ కుమార్ సిన్హాకు చెందిన లఖిసరై నియోజకవర్గం కూడా ఫస్ట్ ఫేజ్ లోనే ఉంది. అలాగే ఆర్జేడీ నుంచి బహిష్కరణకు గురై కొత్తగా పార్టీ పెట్టిన తేజస్వి యాదవ్ సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్ మహువా నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు. నితీష్ కుమార్ ప్రభుత్వంలో మంత్రి అయిన విజయ్ కుమార్ సిన్హా సైతం లఖిసరాయ్లో 4వసారి గెలుపుపై గంపెడాసలు పెట్టుకున్నారు. జన్ సురాజ్ పార్టీ కార్యకర్త హత్య కేసులో అరెస్టైన జేడీయూ అభ్యర్థి అనంత్ సింగ్ పోటీ చేస్తున్న మఖానాలోనూ పోలింగ్ జరుగుతోంది. ఇక్కడ ఆర్జేడీ తరపున వీణాదేవి పోటీ చేస్తున్నారు. ఇక బీహార్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ పాట్నా నుంచి మదార్ అందిస్తారు. మదార్, ఇప్పటి వరకు ఎంత % ఓటింగ్ నమోదైంది? ఫస్ట్ ఫేజ్ బీహార్ ఎలక్షన్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ప్రస్తుతానికి అఫీషియల్ గా కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి డేటా ప్రకారం 11 గంటల వరకు 27.65% పోలింగ్ పర్సెంటేజ్ అనేది నమోదైంది. మరి కాసేపట్లోనే 1 గంట వరకు పోల్ పర్సెంటేజ్ ఎంతవరకు నమోదైంది అనే దానిపైన అఫీషియల్ కన్ఫర్మేషన్ అనేది కూడా ఇవ్వబోతున్నారు. ఇక జిల్లాల వారీగా చూసుకుంటే 18 జిల్లాల్లో పోలింగ్ నడుస్తా ఉంది. 121 స్థానాలు, ఆల్మోస్ట్ 1314 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 3,75,00,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లను కేంద్ర ఎన్నికల సంఘం చేసింది. సుమారు 2 లక్షల వరకు పోలీసు బలగాలు, ఇక ఎన్నికలకు సంబంధించినటువంటి అధికారులు, ఈవీఎంలు, మొత్తంగా అన్ని ఏర్పాట్లను అయితే పూర్తి స్థాయిలో చేసింది. పొద్దుటి నుండి కూడా ఇక్కడ కూడా ఎలాంటి హింసాత్మక ఘటనలు కూడా రిపోర్ట్ అయినటువంటి దాఖలాలు లేవు. ఇక ఈ ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ నిర్వహించేందుకు పూర్తి స్థాయిలో అన్ని పోలింగ్ కేంద్రాలు, పోలింగ్ బూత్ల వద్ద సీసీ కెమెరాలను డిప్లాయ్ చేశారు, సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇక జనరల్ అబ్జర్వర్స్ ని కూడా పూర్తి స్థాయిలో ప్రతి నియోజకవర్గానికి కూడా నియమించినటువంటి పరిస్థితి ఉంది. ఇక ఓటర్లు ప్రస్తుతానికి మనం ఒక పోలింగ్ కేంద్రాల్లో ఉన్నాం. పట్నా నగరంలో ఉన్నటువంటి ఒక పోలింగ్ కేంద్రాల్లో ఉన్నాం. చూడొచ్చు, మహిళలకు సపరేట్గా లైన్స్ ఉన్నాయి, పురుషులకు సంబంధించి సపరేట్ లైన్స్ ఉన్నాయి. ఇక పూర్తిగా ఓటర్లకు ఏదైనా డౌట్స్ ఉన్నా వారికి సంబంధించినటువంటి గుర్తింపు కార్డులకు సంబంధించి, వాటికి సంబంధించినటువంటి స్లిప్లకు సంబంధించి పూర్తి స్థాయిలో వారికి సహాయం అందించేందుకు అవసరమైనటువంటి హెల్ప్ డెస్క్ని ఏర్పాటు చేశారు. ఇక ఈసారి కొన్ని సంస్కరణలు కూడా తీసుకొచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ఈవీఎంలలో పూర్తి స్థాయిలో అభ్యర్థులకు సంబంధించినటువంటి ఫోటోలను ముద్రించడంతో పాటు కొన్ని కీలకమైనటువంటి మార్పులను అనేది కూడా తీసుకొచ్చింది. మొబైల్ ఫోన్స్ని కూడా
పోలింగ్ బూత్ వరకు గతంలో మొబైల్ ఫోన్స్ని అలో చేసేవారు కాదు, బట్ ఇప్పుడు మొబైల్ ఫోన్స్ కూడా పోలింగ్ బూత్ వరకు అలో చేస్తున్నారు. బట్ ప్రతి పోలింగ్ బూత్ దగ్గర బయట ఒక ఫోన్లను క్యారీ చేసేందుకు, ఫోన్లను పెట్టుకునేందుకు ఒక ఏర్పాట్లు అనేది కూడా చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక పూర్తి స్థాయిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండానే ప్రస్తుతానికి పోలింగ్ అనేది కూడా నడుస్తూ ఉంది. అయితే ఈ ఫస్ట్ ఫేజ్కి సంబంధించి ఈ 121 స్థానాల్లో గతంలో 2020 ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆర్జేడీ అలాగే మహాగఠబంధన్కి సంబంధించినటువంటి డామినేషన్ ఎక్కువగా ఉన్నటువంటి, ఎక్కువగా ఎమ్మెల్యేలు గెలిచినటువంటి నియోజకవర్గాలు ఉన్నాయి. సుమారు ఈ 61 స్థానాల్లో ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీ, లెఫ్ట్ పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు గెలుపొందారు. ఆర్జేడీకి స్ట్రాంగ్ హోల్డ్ ఉన్నటువంటి ఏరియాస్ ఈ నియోజకవర్గంలో ఈ దప్పలోనే ఉన్నాయి. దాంతో పాటు మహాగఠబంధన్కి సంబంధించి సీఎం ఫేజ్గా అనౌన్స్ చేసినటువంటి తేజస్వి యాదవ్తో పాటు ఇద్దరు డిప్యూటీ సీఎంలు సంబంధించినటువంటి నియోజకవర్గాలు, వారు పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గాలు కూడా ఈ ఫేజ్లోనే ఎలక్షన్ జరుగుతున్నాయి. తేజ్ ప్రతాప్ యాదవ్తో పాటు ఇంకొంతమంది కీలకమైనటువంటి మైథిలి ఠాకూర్ లాంటి ప్రముఖులు ఈ దప్పలోనే వారు ఎన్నికల బరిలో నిలిచినటువంటి పరిస్థితి. కాబట్టి పూర్తి స్థాయిలో ఓటు హక్కుకు సంబంధించి పూర్తి స్థాయిలో అందరూ కూడా వినియోగించుకోవాలి, స్వచ్ఛందంగా ప్రజలందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ కూడా అన్ని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా విజ్ఞప్తులు అయితే చేస్తున్నాయి. ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారం వరకు ఆల్మోస్ట్ 30 నుంచి 35% వరకు మధ్యాహ్నం 1 గంట వరకు పోల్ పర్సెంటేజ్ అనేది కూడా నమోదయ్యేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇది చాలా తక్కువగానే చూడాల్సి ఉంటుంది. సాయంత్రం వరకు పోల్ పర్సెంటేజ్ పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అర్బన్ ప్యాకెట్స్ లో కొంత నెమ్మదిగా పోలింగ్ అనేది కూడా జరుగుతూ ఉంది. లక్కీసారి అనే చాలా అత్యల్పంగా ఉదయం నుంచి కూడా ఉదయం 9 గంటల వరకు కేవలం 7% మాత్రమే పోలింగ్ పర్సెంటేజ్ అనేది కూడా నమోదైంది. ఆ తర్వాత 11 వరకు కూడా సుమారు 20% లోపు మాత్రమే ఆ జిల్లాలో పోల్ పర్సెంటేజ్ అనేది కూడా నమోదైనటువంటి పరిస్థితి. ఓవరాల్ గా అన్ని మేజర్ గా 18 జిల్లాల్లో సుమారు 10 జిల్లాల్లో కూడా 30% వరకు కూడా ఇప్పటి వరకు పోలింగ్ అనేది కూడా నమోదైనటువంటి పరిస్థితి ఉంది. శ్రవంతి.